ఈరోజు సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహం హైదరాబాద్లోనే ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ఇవాళ ప్రెస్ క్లబ్లో ఒక చర్చ ఏర్పాటు చేసిన సేవాలాల్ బంజారా సంఘానికి, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి అమంగల్ దాకా, కొత్తగూడెం నుంచి మెదక్ దాకా విచ్చేసిన సమాజం పట్ల ప్రేమ ఉండి జాతి పైన గౌరవంతో వివిధ పార్టీలలో ఉంటూ బంజారా సంఘ నాయకులుగా విచ్చేసిన ప్రతి ఒక్క బిడ్డకు సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాడు. మిత్రులారా, పాయింట్లోకి వస్తా. ఎస్బీ వాళ్ళు కూడా వచ్చింది కాబట్టి దయచేసి మీరు కూడా అన్న మంచిగా చెప్పండి. లక్కీ సీఎం గారికి, లక్కీ సీఎం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. మీరు లంబాడి బంజారా బిడ్డలను ఇవాళ ఏ ప్రభుత్వాలు ఏం చేసినా వ్యక్తుల వాళ్ళ వ్యవస్థలను డెవలప్మెంట్ చేయాలనుకుంటుంది. కానీ మరి రేవంత్ రెడ్డి గారి ఉద్దేశంలో ఏముందో ఏమో మాకు తెలుస్తలేదు. ఎందుకంటున్నానంటే మీరు వచ్చుడుతోనే లంబాడి బంజారా బిడ్డల పైన దాడులు చేయడం మొదలుపెట్టిను. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు మధ్యమడుగులో కాదు, నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ ప్రాంతంలో ఇక్కడ విగ్రహం పెట్టండి. మీరు మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? మళ్ళా అడవిలోకి పంపాలనుకుంటున్నారా? మళ్ళా ఈ గిరిజన బిడ్డలు మొత్తం అడవులలోనే పోయి అడవులలోనే బతకాలనుకుంటున్నారా ఏంటిది? రేవంత్ రెడ్డి గారు, నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ ప్రాంతంలో ఇక్కడ అనేక విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల గురించి నేను మాట్లాడను. ఇక్కడ అనేక భవనాలు ఉన్నాయి. ఆ భవనాల గురించి నేను మాట్లాడను. కానీ గత ప్రభుత్వంలో ఒకరు భవనం కట్టిస్తా అనుకుంటే చెప్పి ఆ భవనం కట్టించి మళ్ళా ఇదే బంజారా బిడ్డలు పోతే ఏమైనా బుక్ చేసుకోవాలంటే ₹1,00,000 కట్టాలట. ఇక అమ్మ గిదేంటి దౌర్భాగ్యం? 1,92,000. సిగ్గుపడండి కేసీఆర్ గారు. నేను బాధాప్తంగా చెప్తున్నా. మీరు కొన్ని విషయాలలో మంచి చేసిరు కావచ్చు. నా ఓటేసినా, నేను ఉద్యమాల్లో పాల్గొన్నా, నా పైన 100 కేసులు అయినాయి. ఈ తెలంగాణ ప్రాంతం గురించి మా బిడ్డలు బలిదానాలు చేసుకొని మీకు అధికారం ఇచ్చిండ్రు. కానీ మీరు మాకేమి ఇచ్చిండ్రు? గ్రామ పంచాయతీలు అని చెప్పి రెవెన్యూ గ్రామ పంచాయతీలు లేకుండా మమ్మల్ని బిచ్చగాళ్ళని చేసిండ్రు. అంతేనా? గ్రూప్ 1, గ్రూప్ 2 విషయాలలో అనేక సందర్భాలలో మిమ్మల్ని మోసం చేసిండ్రు. అందుకని మేము ఏం చేసినాం? నీ సీటు కూడా కొట్టినాం. బంజారా భవనాన్ని కట్టినావు. ఏం చేసినావు? ₹1,00,000 కట్టాలన్నా, ₹1,92,000. ఇదెక్కడి దౌర్భాగ్యం? గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు తాజా ముఖ్యమంత్రి గురించి వస్తా. తాజా ముఖ్యమంత్రి లక్కీగా సీఎం అయింది కదా. రేవంత్ రెడ్డి గారు వచ్చుడుతోనే మన బిడ్డల పైన ఏ విధంగా దాడి చేపించిందో మీరందరూ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. రాజ్యం ముఖ్యం ఇక్కడ, రాజ్యాధికారం ముఖ్యం ఇక్కడ. మనం ఏ పార్టీలలో ఉన్నా కానీ, భరత్ అన్న ఇవాళ ఒక పార్టీలో ఉండొచ్చు కాక, లేకపోతే నెహ్రూ అన్న ఇవాళ ఒక పార్టీలో ఉండొచ్చు కాక, నేను ఒక పార్టీలో ఉండొచ్చు కాక, లేకపోతే ఇక్కడున్న అన్న సీనియర్ అన్న సిపిఐలో ఉండొచ్చు కాక, సిపిఎంలో ఉండొచ్చు కాక, ఎవరు తమ్ముడు టీడీపీలో ఉండొచ్చు కాక, ఎవరు ఏ పార్టీలో ఉన్నా కానీ ఇక్కడ మనకందరికి ఇచ్చేది, మనకు ఓపెన్ కేటగిరీలు ఇయ్యాడు ఎవడు, జాతి కేటగిరీలనే ఇస్తాడు. ఓపెన్గానే మాట్లాడుకోవాలి. మనకు ఏ బాటం లేదు. మనం ఓట్లేస్తే గద్దెనెక్కినోడు సీఎం రేవంత్ రెడ్డి గారు. చేవెళ్ళలో మీరు చాలా మంచిగా డిక్లరేషన్ ఇచ్చిండ్రు.
లంబాడి బిడ్డలు ఓటేస్తేనే మేము మొత్తం గెలిచినామని. మరి ఏం చేస్తున్నారు ఇలా? గౌరవ ఎమ్మెల్యేల నోర్లు గిట్ట మూగబడినాయా అని నేను అడుగుతున్నాను. గౌరవ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే వివిధ నామినేటెడ్ పోస్టులలో ఉన్న బెల్లనాయక్ గారు, నేను మీడియా ముందు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. మీకు నామినేటెడ్ పోస్టు రాకముందు నా గురించి మాట్లాడరా అనుకుంటా మాట్లాడిన మీరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఒక నామినేటెడ్ పోస్ట్ వచ్చింది. మీరు బంజారా బిడ్డల తరపు నుంచి ఎక్కడ మాట్లాడుతున్నారు? నేను మీకు కొన్ని వీడియోలు చూస్తున్నాను. బంజారా బిడ్డల తరపున తప్పిస్తే మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నారు. మీరు 10% ఉన్నామంటున్నాం. ఇంత దౌర్భాగ్యమా మనకిది? ఇంత జుగుప్సాకరమా? లంబాడి బిడ్డల అధికారుల పైన కావాలనే రైడ్లు చేపించడం, లేకపోతే వీళ్ళకి ఎటువంటి నామినేటెడ్ పోస్ట్ ఇస్తలేరు. ఇప్పటి వరకు 10% ఉన్నామంటున్నాం, దగ్గర 12%. ఒక్క మంత్రి పదవి అయిన ఉందా? మనకంటే మన కేటగిరీలో తక్కువ ఉన్న వాళ్ళకేమో 300 కోట్లు 400 కోట్లు కేటాయిస్తున్నారు. మనం చెప్పాలి, ఇది రాజ్యం తెచ్చింది మనం. ఎవరి తొక్కరా మనం అడుక్కుంటలేం. మన వాటా గల్లా పట్టుకొని అడగాలి. మనం కేవలం మనకు చురుకు తగిలినప్పుడు మాత్రమే వస్తున్నాం, మనం మాట్లాడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇది వద్దు, మనకు అడగాలి, ఇది మన హక్కు. కాబట్టి సేవాలాల్ బంజారా సంఘానికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి అన్నలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే, బాజాప్తగా హైదరాబాద్ రాష్ట్రంలో అనేక ప్రాంతంలో ఖాళీ భూములు ఉన్నాయి. ఆ భూములలో కట్టండి, కట్టిపించండి. ఎన్నో మనస్ఫృతులు ఉన్నాయి కదా. మా ఓట్లతో మీరు వచ్చింది కదా. ఎస్, బాజాప్తగా మాకు ఒక 1000 కోట్లు కేటాయించండి మమ్మల్ని అడవులకు పంపించడానిక. ఇవాళ బీజేపీ గవర్నమెంట్ చాలా మంచిగా చేసింది. ఎందుకంటే మహారాష్ట్రలో సేవాలాల్ మహారాజు యొక్క మ్యూజియాన్ని 800 కోట్లతో నిర్మించింది. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఇది చెవులు పెద్దగా పెట్టుకొని వినండి. బంజారా బిడ్డలను మీరు ఎక్కడ తొక్కలేరు. ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మాకు వెనక గాడ్ ఫాదర్లు ఎవరు లేరు. స్వయం కృషితోని మాకు మేము కష్టపడి ఇవాళ ఇంత ఎత్తున వచ్చినాం. కాబట్టి ఇవాళ మీ గవర్నమెంట్ మళ్ళీ చెప్తున్నాం, ఇవన్నీ ప్రశ్నించే గొంతుకలు ఇవాళ. కాబట్టి రానున్న రోజుల్లో మీరు ఏదైతే మద్దిమాడుగా అనుకుంటున్నారో దాన్ని పక్కకు పెట్టి హైదరాబాద్ రాష్ట్రంలో, హైదరాబాద్ నడిగడ్డలో ఎక్కడైనా మీరు ఒక 1000 కోట్లు కేటాయించి మీరు సేవాలాల్ మహారాజు యొక్క విగ్రహం మీరు ఇక్కడ ఈ టెంపుల్కు కడతారనుకుంటే తెలియజేస్తూనే, ముఖ్యంగా ఇక్కడ మీరెవరెవరైతే ఉన్నారో భరతన్న, నేను ఈ వేదికగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. ఒకవేళ సేవాలాల్ మహారాజు యొక్క విగ్రహము గవర్నమెంట్ గిట్ట హైదరాబాద్లో కట్టకపోతే జాతి పెద్దలుగా ఉన్న మనమే ఇవాళ ఏంటంటే నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను మిత్రులారా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే హైదరాబాద్లో గిట్ట విగ్రహం కట్టకపోతే మనం దగ్గర ఇక్కడ ఒక 40 లక్షల మంది జనాభా అనుకుంటున్నాం కదా. అదేదో 10 రూపాయలు 100 రూపాయలు మనమే వేసుకున్నాం, మనమే వేసుకొని మనమే కట్టుకున్నాం. నీ అబ్బా నువ్వు చూడండిరా, మాకు మేమేస్తే ఓట్లతోని గద్దెనెక్కినాడు నువ్వు. మా సలహాలు తీసుకోకుండా, మా సూచనలు తీసుకోకుండా, మా మనసులో ఉన్నది నువ్వేం తీసుకోకుండా మమ్మల్ని అడవులకు పెట్టే మళ్ళీ పంపించే ప్రయత్నం చేస్తావా? ఈ వేదికగా చెప్తున్నాను, ఈ భాగంలో ముందుగా
నేను నాతో పాటు జీవన్లాల్ అన్న ఒకవేళ మనం అందరం పూనుకుంటే 3 లక్షల రూపాయలు సేవాలాల్ యొక్క వనస్మృతికి హైదరాబాద్ లో కట్టడానికి నేను మీ అందరి తరఫున ప్రకటిస్తున్నాను. 3 లక్షల రూపాయలు ఒకవేళ ప్రభుత్వం కట్టకపోతే మనమే కట్టుకుందాం అని తెలియజేస్తూ, మీరు బంజారా జాతి గురించి కానీ లంబాడి జాతి గురించి కానీ ఎప్పుడు ఎక్కడ ఏం అన్యాయం చేసినా మేము ముందుంటామని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా. థ్యాంక్ యూ అన్న.